అమ్మ నాన్న అని పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారా? నేను మీ డాక్టర్ జిగ్నా తమ్గౌన్, కరీంనగర్లో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు 10 లక్షల నుంచి 20 లక్షల ఎగ్స్ మాత్రమే ఉంటాయంట. అసలు ఎగ్ రిజర్వ్ అంటే ఏంటి? అసలు ఎగ్ రిజర్వ్ ఎలా తగ్గుతుంది? ఎందుకు పెరుగుతుంది? ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటో మన ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ జిగ్నా గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ శ్రావ్య. మ్యామ్, ఒక అమ్మాయి పుట్టినప్పుడు ఎన్నైతే ఎగ్స్ ఉంటాయో అది ఫిక్స్డ్ నంబర్, అది పెరగదు. సో దాని గురించి మన ప్రేక్షకులకి చెప్పండి మేడం. ఓకే, సో ఒక అమ్మాయి పుట్టినప్పుడు లైక్ యూ సెడ్ కరెక్ట్గా 10 to 20 lakhs వరకు ఎగ్స్ ఉంటాయి. సో ప్యూబర్టీ వచ్చే వరకు ఆ నంబర్ జనరల్గా తగ్గుతూనే ఉంటుంది. దట్ ఈస్ న్యాచురల్ బాడీ మెకానిజం. ఓకేనా? సో అది తగ్గి 4 lakhs వరకు వచ్చేస్తాయి. సో 4 lakhs నుంచి ఒక అమ్మాయికి రీప్రొడక్టివ్ ఫేజ్ ఉంటుంది కదా, ఫ్రమ్ ప్యూబర్టీ టిల్ షీ అటైన్స్ మెనోపోజ్, దాన్ని మేము రీప్రొడక్టివ్ లైఫ్ స్పాన్ అని చెప్తాం. సో ఆ ఫేజ్లో దెర్ ఆర్ ఓన్లీ అబౌట్ 400 eggs విచ్ యాక్చువల్లీ మెచ్యూర్. ఓకే, అర్థమవుతుందా? సో ఆ 400 eggs మనకి నెల నెల గుడ్లు తయారవుతుంది, రిలీజ్ అవుతుంది, ఓవులేట్ అవుతుంది. సో అది ఓవులేట్ అయినప్పుడు దట్ ఈస్ అ హై ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఒకవేళ ఓవులేషన్లో ప్రెగ్నెన్సీ రాలే అనుకోండి, దట్ ఈస్ వెన్ యూఆర్ ప్లానింగ్ అ ప్రెగ్నెన్సీ రాలే అనుకోండి, దట్ ఎగ్ ఈజ్ లాస్ట్. సో దాంతోపాటు కొన్ని అదర్ ఫాలిక్యులర్ పూల్ అని మేము చెప్తాం, అది కూడా అట్రీసియా అయిపోతుంది, చచ్చిపోతాం. సో దట్ ఈస్ వై ది ఎగ్ నంబర్ కాన్స్టెంట్లీ డిక్రీజెస్. కొత్త ఎగ్స్ డెవలప్మెంట్కి స్కోప్ ఉండదు. అండ్ ఈ ఎగ్ డిక్లైన్ ఏజ్ పెరిగినప్పుడు పెరుగుతూనే ఉంటుంది, డిక్లైన్ ఆఫ్ ఎగ్స్ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావాలనుకోండి, ఈ ఎగ్ రిజర్వ్ అంటే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అది ఎలా తెలుస్తుంది? ఓకే, సో ఎగ్ రిజర్వ్ తెలుసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి శ్రావ్య. సో ద మోస్ట్ కామన్ అండ్ విచ్ ఐ బిలీవ్ ఇస్ ద బెస్ట్ ఈస్ ఎంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. అయితే ఒక అమ్మాయిని జనరల్గా మేము పీరియడ్ టైంలో 2nd or 3rd day ఆఫ్ పీరియడ్లో మేము చూస్తాం, స్కానింగ్ చేస్తాం. అండ్ ద బెస్ట్ రూట్ టు డూ స్కానింగ్ ఈజ్ వెజైనల్ స్కాన్. కింద దారి నుంచి స్కానింగ్ చేయాలి. సో ఆ టైంలో తను గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి బట్టే పొర ఎలా ఉంది, అండాశయం ఎలా ఉంది, బోత్ సైడ్స్ అండాశయం ఎలా ఉంది, దానిలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి. సో వెన్ వీ డూ అ స్కాన్ వీ సీ సమ్ బ్లాక్ స్పేసెస్. అండాశయంలో బ్లాక్ స్పేసెస్ లాగా కనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫాలికల్స్. సో ఆ ఎంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అనేది ఒక ఎంటిటీ ఉంటుంది. దట్ ఈస్ బెస్ట్ సీన్ ఇన్ ద 2nd or 3rd day ఆఫ్ పీరియడ్. సో ఆ నంబర్ ఎలా ఉంది దానిపైన మాకు అసెస్మెంట్ వస్తుంది, వాట్ ఈస్ హర్ ఎగ్ రిజర్వ్. సో దిస్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ జనరల్గా మేము హిస్టరీ ముందునే తీసుకుంటాం కదా, వాళ్ళ సైకిల్స్ రెగ్యులర్ ఉందా లేదా, ఇర్రెగ్యులర్ ఉందా, షార్ట్ సైకిల్స్ ఉందా, బిఫోర్ 3-4 days బిఫోర్ డేటే వచ్చేస్తాయా లేకపోతే లేట్గా వస్తాయా, దట్ ఆల్సో గివ్స్ అస్ సమ్ అసెస్మెంట్ అబౌట్ దేర్ ఎగ్ రిజర్వ్. ద అదర్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈస్ AMH. AMH ఇస్ నథింగ్ బట్ యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది ఒక హార్మోన్ టెస్ట్ ఉంటుంది. సో యాంటీ ములేరియన్ హార్మోన్ అనే టెస్ట్ ఓవరీస్లో ఉండే ఫాలికల్స్లో సెక్రీట్ అవుతుంది. సో పూల్ ఎలా ఉంది, ఫాలిక్యులర్ కౌంట్ ఎలా ఉంది, దాన్ని బట్టి AMH వాల్యూ ఉంటుంది. సో జనరల్గా ఇన్ రీప్రొడక్టివ్ ఫేజ్ వెన్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ, AMH కౌంట్ షుడ్ బి బిట్వీన్ 1 to 3.5 నానోగ్రామ్ per ml. సో ఒకవేళ ఈ కౌంట్ less than 1 ఉంటే లేకపోతే మోర్ ఉంటే దే విల్ బి ఇంప్లికేషన్స్ ఆన్ ఫర్టిలిటీ.